పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి శ్రోతలకు శుభోదయం. ఈరోజు మనము తోబీతు గ్రంథము 13, 14 అధ్యాయాలను గురించి ధ్యానించుదాం. తోబీతు గ్రంథములోని 13వ అధ్యాయం ప్రారంభమయ్యే సమయానికి ఆయన జీవిత ప్రయాణం తీవ్రమైన బాధలు, శ్రమలు, అంధకారం, మౌనం, అగమ్య గోచరతతో నిండి ఉంది. అంధుడుగా, నిరాశతో తన సామాజిక స్థితిని కోల్పోయినప్పటికీ ఆయన యొక్క హృదయం దేవుని వైపు త్రిప్పబడింది. బాధ అనేది శాపం కాదు, ఇది ఆత్మీయమైన మార్పునకు ద్వారం అని తోబీతు జీవితం మనకు తెలియజేస్తుంది. తోబీతు తన భవిష్యాన్ని ధైర్యంగా చూడగలిగాడు. ఎందుకంటే అతను గతంలో దేవుని విశ్వాస పాత్రతను అనుభవించాడు. అతని ప్రార్థనలో నీవు నన్ను శిక్షించావు కానీ నాశనము చేయలేదు అనే మాట మనకు ఓదార్పునిస్తుంది. మన జీవితంలో అనేక సార్లు దేవుని మౌనాన్ని అనుభవించాము, కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆ మౌనం శిక్ష కాదు, మార్పునకు అవకాశమని. తోబీతు 14వ అధ్యాయములో ఆయన తన కుమారుడు తోబియాకు ఇచ్చిన బోధలు చాలా అద్భుతంగా ఉన్నాయి. తోబీతు తన కుమారుడికి ఇచ్చిన సూత్రాలు నేటి ప్రపంచానికి అత్యంత అవసరమైనవి. ధర్మాన్ని అనుసరించు, కష్టపడు, కనికరం చూపు, భయపడకు. ఇది కేవలం ఒక తండ్రి కుమారుడికి చెప్పిన సూక్తులు కాదు, ప్రతి తరం తన తరువాతి తరం కోసం ఇవ్వాల్సిన దైవిక వారసత్వం. ఈ వాక్యాలు మన జీవితంలో తల్లిదండ్రుల, గురువుల, పెద్దల మాటలు ఎంత గొప్పవో గుర్తు చేస్తాయి. ఈ వాక్యాలు ఇప్పుడు మన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కనిపించవు, కానీ ఇవే మన జీవితానికి మట్టిలో మాణిక్యాలు. టోబియా వంటి యువకుడు దేవుడి మాట వినటంతో పాటు తండ్రి ఉపదేశాన్ని పాటించాడు. ఆయన తన భార్యను గౌరవించాడు, కుటుంబానికి బాధ్యతగా నిలిచాడు. ఇవి నేటి సమాజం కోల్పోతున్న విలువలు. నేటి తరం ఎక్కువగా ఫ్రీడమ్ గురించి మాట్లాడుతుంది, కానీ నిజమైన స్వేచ్ఛ ఏమిటో మనం గుర్తించాలి. అది దేవుని చిత్తానికి లోబడినప్పుడు వస్తుంది. స్వేచ్ఛ అంటే తప్పులు చేయటమో, విచారణ లేకుండా జీవించటమో కాదు, దేవుని మార్గంలో నడిచి ధైర్యం కలిగి ఉండటమే నిజమైన స్వేచ్ఛ. రఫయేలు దేవదూత పాత్ర మనందరి జీవితంలో మౌనంగా పనిచేసే దేవుని కృపాకటాక్షం. మన బహిరంగంగా చూసే కార్యాచరణ వెనుక ఒక దైవిక మౌనం ఉంటుంది. మన సేవలోనూ అదే నిజం. బాధితులను ఆదుకోవటం, పిల్లలకు బోధించటం, ఆరోగ్య సంరక్షణ, మౌన ప్రార్థనలు, నిశ్శబ్దంగా పడే కన్నీళ్ళు, ఇవన్నీ దేవుని రాజ్యంలో కనిపించే పుష్పాలు. మన పని గుర్తించబడకపోయినా దేవుని దృష్టిలో ప్రతి చిన్న సమర్పణ గణించబడుతుంది. మనం రఫయేలులాగా ఇతరుల జీవితాలలో అజ్ఞాతవాసులమై ఉన్న దేవుని సంకల్పాన్ని నెరవేర్చిన వాళ్ళమై ఉండాలి. ఈ 2 అధ్యాయాలు బాధ తాత్కాలికం, కానీ దేవుని దయ శాశ్వతం. ధైర్యంగా నిలబడిన వారికి దేవుడు గెలుపుని ఇస్తాడు. నిర్విషయమైన జీవితానికి పరమార్థం దేవునితో ఉన్న అనుబంధంలోనే ఉంటుంది అని తెలియజేస్తున్నాయి. కావున ప్రియ దైవ సంగమా, ఈ కాలంలో మనం ఎంత బిజీగా ఉన్నా ఒక అర్ధగంట అయినా దేవుని కోసం సమయం కేటాయించుదాము. రోజుకు కనీసం ఒక్కసారి అయినా దేవునికి కృతజ్ఞత చెబుదాము. మన తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించుదాము. బాధల పట్ల ఓర్పు కనబరుచుదాము. మన నిర్ణయాలలో దేవుని మార్గదర్శకత కోరుదాం. మన విజయాలలో దేవుని కృపను అనుభవిద్దాం. మన సభ స్థాపకురాలు మదర్ తాటిపర్తి జ్ఞానమ్మ గారి యొక్క అడుగుజాడలలో నడుద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున